జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని ఎన్హెచ్ఆర్సీ సభ్యులు అన్నారు. భారత పౌరులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపడాన్ని నిరసనగా కొండమల్లపల్లి సెంటర్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇష్క మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడడం అత్యంత హేయమైన చర్య అని ఎన్హెచ్ఆర్సీ సభ్యులు అన్నారు. ఉగ్రముఖలు పహల్గామలోని పర్యాటక స్థలంలో సుమారు 28 మంది భారతీయ పౌరులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపడాన్ని నిరసిస్తూ ఎన్హెచ్ఆర్సీ ఆధ్వర్యంలో ఉగ్రవాదం నశించాలి అంటూ సోమవారం రాత్రి కొండమల్లెపల్లి సెంటర్లో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ని అల్లకల్లోలం చేయడానికి ఉగ్రవాదులు దాడికి పాల్పడడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ను రద్దు చేయాలని, ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉగ్రవాదులను తుదముట్టించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషించడాన్ని ప్రపంచ దేశాలు ఖండించాలని తెలిపారు. ఉగ్రవాదులు కాల్చే సమయంలో భారతీయ పౌరులను మతాన్ని నిర్ధారిస్తూ ఈ చర్యకు పాల్పడడం అమానవీయ చర్యని అభివర్ణించారు. పాకిస్తాన్ ఉగ్రవాదం పేరుతో కవ్వింపు చర్యలకు పాల్పడడాన్ని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ గౌస్ పాషా, జిల్లా కార్యదర్శి బండి నరేష్, జున్నుదయ, మాజీ సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్, పెద్దిశెట్టి సత్యం, ఆరిఫ్, అల్తాఫ్, శ్రీను, యాదగిరి, రామకృష్ణ, జనార్దన్, మైనుద్దీన్, బాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ ఘటనపై చాలా బాధాకరమని ముఖ్యంగా తెలుసుకుంటున్నాను. ఇదే సమయము ఆసన్నమైనప్పుడు ప్రతి ఇంటి నుంచి నేను ఉన్నాను అనుకుంటా బయలుదేరాలి. ప్రతి మన దేశాన్ని కాపాడే హక్కు మనకు. అదేవిధంగా మనము మన కన్నతల్లి ఆటగా అదే మన దేశం భారతదేశం మన దేశం కాబట్టి ఆ మట్టిలో కలిసిపోతాం, ఇదే మట్టిలో కలిసిపోతామని మా కన్నతల్లితో చాలా అంటే ఈ భారతదేశాన్ని ఎన్ని వేళ ఎన్ని త్యాగాలకైనా ముందుండి నడిపిస్తానని మా ఎన్హెచ్ఆర్సీ నుంచి ఈ పిలుపు మేరకు మా సభ్యులతో ఈ కార్యక్రమం చేపడుతున్నాను. అదే రాష్ట్ర అధ్యక్షుడైన ఆర్బి రాథోడ్ గారి నాయకత్వంలో రాష్ట్రం అంతటా పిలుపునిచ్చి ప్రతి మండలంలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి జిల్లాలో ఇదొకటి ఎన్హెచ్ఆర్సీ పిలుపు ధరకు ఈ కొవ్వొత్తుల ర్యాలీ జరపాలని మరొక్కసారి నేను మా ఎన్హెచ్ఆర్సీ నుంచి పిలిపిస్తున్నాను. నేను ముఖ్యంగా మనకు ఆటోలో ఉన్న మన విద్యుత్ సోదరులు ఒక్క సెకండ్ నిద్రపోతే మనం మాడి మసేతాము. వాళ్ళ పిల్లలకు అందరికీ వదిలిపెట్టి మన కోసం వాళ్ళు పాడుపడుతుంటే మనం చూస్తూ కూడా సమయం వచ్చినప్పుడు మనం కూడా ముందుండి నడవాలని ప్రతి ఒక్కరికి నేను భావిస్తున్నాను, నాకు కోరుకుంటున్నాను. అదేవిధంగా నా దేశం గర్వంగా చెప్పుకుంటాను. మేరా భారత్ మహాన్ रहेगा, मेरा भारत महान रहेगा, जिंदाबाद जिंदाबाद, मेरा देश जिंदाबाद. मेरे देश के लिए मैं कुछ भी करूँगा, मेरे देश के लिए मैं जान भी दे दूँगा, मेरे देश के लिए मैं जिंदगी हासिल करूँगा, मेरे देश के लिए मैं जमीन में बिक जाऊँगा అని నేను గర్వంగా చెప్తున్నాను. భారతదేశం పుట్టినందుకు నాకు చాలా గర్వం ఉంది. భారతదేశంలో ప్రతి ఒక్క యువకుడు ముస్లింలకు ఎవరైనా పెద్ద వాటి చెప్పడం లేదు. వాళ్ళకు ఖబర్దార్ బిడ్డ, వాళ్ళొక్కసారి మా దేశం చూసి కళ్ళు గుడ్లు పీకేస్తామని మరొక హెచ్చరిస్తున్నాను. ఈ సమావేశానికి అందరూ సహాయ సహకరిస్తున్న వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.